కొంచెం ఇష్టం కొంచెం కష్టం. Are you ready? ఎవరు లేరా? అవును, వీళ్ళు ముగ్గురు సరిగా కాపలా కాస్తున్నారు లేదో చూద్దాం. ఏందిమే, ఏం చేస్తాండావు? నిద్ర రాకుండా ఆటలాడుకున్నాం మామా. సరేగానే ఈ కర్ణాలు ఆడున్నాడా? వెళ్ళి చూసుకోపో. ఓయమ్మా, దగ్గరకు పోయింటే నా తలకే పగులు కొట్టుంటాడా? దొంగలై నిన్ను దోస్తారో కనిపెట్టు కాస్తంత. కొట్టండి 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 కొట్టండి, రండి రండి కొట్టండి, దొంగ దొంగ కొట్టండి కొట్టండి కొట్టండి. ఏవరా డేట్ చెప్పినావు కదా, ముందే వచ్చేసినావా? మావా చూసినావా, దొరికినాక తెలిసిన మనకి ఎట్ట మాట్లాడుతా ఉన్నాడా? కొట్టండి కొట్టండి. అవునా, ఈ కరుడు అడిపోయినాడా? భయపడి ఏడ దాక్కునుంటాడు మా వాడు. కొట్టండి అన్నా, కొట్టదన్నా. దొంగ అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. ఇంకా కొట్టండి కొట్టండి, ఇంకా కొట్టండి కొట్టండి. అయ్యో 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 అమ్మో అయ్యో అబ్బా. ఆపండి ఆపండి, ఇంకా కొడితే వాడు పైకి పోతాడు. వాళ్ళు మూసుకు తీసి చూడండి, ఆ దొంగలు అక్కడికి ఎట్టుంటాడో తెలిసిపోతుంది. అమ్మో అమ్మా అయ్యో. ఏమరా కరడా, దీంట్లో కడచ్చినావా? భయంతో పడుకుందాని వస్తే గౌతమన్న తగులుకున్నా, దొంగనే ముసుకేసినాడు. మీరు కూడా తలా 4 తగిలిచ్చినారు. ఒరే కర్ణాల, సౌండ్ చేయకుండా పిల్లిలా వస్తే నేను దొంగలా కూడా కనుక్కున్నాను రా. సరే నువ్వు వెళ్ళి పడుకో, మేము కాపలా కాస్తాం. తెల్లారిదాకా కుళ్ళ పొడిసే ఇప్పుడు కాపలా కాస్తానంటారా? పండే. అయ్యో రండి. ఆగండి, తెల్లారికి ముందే లేచి అందరూ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? రాత్రంతా కాపలా కాసాం. కాపలానా? కాపలా దేనికి? బంధుపడొస్తని చెప్పినాడు కదా, ఆ డేట్ ఇదే కదా. అది నమ్మి మీరు రాత్రంతా కాపలా కాసారా? అయినా మన దగ్గరే ఉండదనే దోసుకుపోయేదానికి. అవును కాదు, సొమ్ములు దోచుకుపోయినాక కాపలా కాసినాము. ఏమావా, నేనైతే తన్ను కూడా తిన్నాను.
కాపలా కాసిన జాలుగానే పదండి లోపలికి. అబ్బా అద్దం అదిరిపడిందంటే నేనంత అందంగా ఉండనన్నమాట. బతికిన సింహం సచ్చిన సింహం అన్నట్టు నేను మామూలుగా ఉన్న అందమే మసిపూసిన అందమే. అట్టంత రూపం మరి ఏం చేస్తాం. అమ్మో ఇట్నే పోతే దిష్టి తగులుతుందామా, దిష్టి చిక్క పెడతారు. ఇది నల్లగుండదే, ఇది నల్లగుండదే. పర్లేదులే, బ్రహ్మాండంగా మ్యాచింగ్ అయిపోతుంది. చో చీటియు భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. మే రాతే మే రాతే దయ్యం కాదు, నేను రోహిణిని. బయటికి రా మే, బయటికి రా మే, నేను రోహిణిని చూడు. ఏంటి వేషం? ఏదో దెయ్యాల ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు. ఏం చేద్దాం, ఈ తిప్పుల యాసలన్నీ నీకోసమే. నా కోసమా? అర్థం కాలేదు. నీకు పెళ్లి సూపర్ కదా అందుకే. నా పెళ్లికి నువ్వు రెడీ అవ్వడం ఏంటి? మే యొక్కసక్కలు చేస్తా ఉండవేంది? మే ఫ్లూటు జింక ముందు వద్దు, సింహం ముందు కాదు. ఏంది డైలాగ్ అర్థమైందా? డైలాగ్ అర్థమైంది, కానీ ఈ వేషానికి వేషమే అర్థం కావట్లా. ఏం లేదు మే, నేను కొంచెం రంగు తక్కువ మాట గాని అందంలో ఐశ్వర్య శైలిలా ఉంటాను కదా. నన్ను చూస్తే చాలు మహేష్ బాబు నుంచి మోహన్ బాబు దాకా. మోహన్ బాబు అంకుల్ అయిపోయినాడు కదా, అదే మోహన్ బాబు మనోజ్ బాబు దాకా ఎవరైనా సరే నా అందానికి కింద పడి గిలిగిలి గిలిగిలి కొట్టుకోవాల్సిందే. అవునవును, భయంతో విరుచుకుపడి గేగల కొట్టుకోవాల్సిందే. ఏంది మే గొరుగుతా ఉండవా?
ఏం లేదు, అవును అంటున్నాను. యాక్చువల్లీ ఒక ముక్కలో చెప్పాలంటే నా పక్కన నువ్వు పట్టు సీర పక్కన సిల్క్ సీర మాదిరిగా ఉంటావు. నేను పెండ్లి సూపులు చూసుకునేదానికి వచ్చినాడు సూపు ఆటోమేటిక్ గా ఈ పట్టు సీర మీద పడిపోద్ది. దాంతో పెండ్లంటూ చేసుకుంటే ఈ అందాల రాసి రోహిణినే చేసుకుంటారని రచ్చ రచ్చ చేస్తాడు. అవసరం అది మనకి. అందుకే నా అందం నీకు ప్రాబ్లం కాకూడదని ఇట్ట తయారైనాను. ఏంది మే నా తాగాన్ని చూసి కన్నీళ్ళు తన కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుండదా నీకు? వద్దు మే, అట్లాంటి నాకు నచ్చావు. పర్లేదులే, ఇన్నాళ్ళ మన పరిచయంలో ఈ మాత్రం తాగుం చేయలేను ఏంది? చూసినావా నా మనసు ఎన్ని మీటర్లు ఈ సాలమైందా? అవునవును, బాగా అర్థమైంది. అమ్మయ్య, నీకు అర్థమైపోయింది కదా నా మనసు ఎంత విశాలమైందో. మా మామ కూడా అర్థమయ్యేలా చెప్పొద్దాను. మామవ నీవు మరదల్లి నేను ఇద్దరం ఒకటమని, మామవ నీవు మరదల్లి నేను ఇద్దరం ఒకటమని, నిద్ర లేవమని, మామవ నీవు మరదల్లి నేను ఇద్దరం ఒకటమని, కొత్త కాకి రెక్కిపోని నన్నరైగా ఎర్రెక్కిపోని, కొత్త కాకి రెక్కిపోని. మా మామ ఎట్టున్నా సంది మామని అంటాడు. మామా మామా ఏంది మే తెల్లాడుతుంది రచ్చ? ఏంది మే తారులో ముంచిన తొండ మాత్రగా అయ్యుండవా? తాగం మామా తాగం. త్యాగమా? అవును. ఇప్పుడు అందమైన పండు వెన్నెలుండది, ఆ పక్కన గుడ్డు దీపం ఉండది. అందరూ దేని సుత్తరు చెప్ప. ఏమైనా అడుగుతా ఉంటే క్విజ్ ప్రోగ్రామ్ పెడతా ఉండవు నువ్వు? అబ్బా అడిగిందాం సమాధానం చెప్ప మామా. వెనల్లే చూస్తారా? అట్నే బుడ్డి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండదు, పక్కన పెద్ద కలర్ టీవీ ఉండదు. అప్పుడు దేని చూస్తారు చెప్ప మామా. కలర్ టీవీనే చూస్తారు. నేను పండు వెన్నెల, అది గుడ్డు దీపం. నేను కలర్ టీవీ, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ. నా అందం దాని పెండి సూపులు గడ్డు కాకూడదని. ఓమ్మా ఓయమ్మా అట్నా? నేను ఇంత త్యాగమా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా చూడలేదు. చూసేదానికి అప్పుడు నేను లేను కదా మామా. నువ్వు అతడు సినిమాలో త్రిష మాదిరిగా అనుకుంటున్నావేమా? మమ్మీ సినిమాలో మమ్మీ మాదిరిగా. నువ్వు మామూలుగా చూస్తేనే రేత్రి కల్లోకి వస్తావా? అట్టడిది నేను ఇట్లా చూస్తే పరిస్థితి ఏంటో నువ్వే ఊహించుకో. నీకంతా సరసమే. అయినా నువ్వు అంతగా పగడాలనుకుంటే ప్రేమగా ఏ ముద్ద ఇచ్చి పగడచ్చు కదా. ఇట్లా కవిత్వం చెప్పాలనా ఏంది? ఏంది మే నీ కిట్ట అర్థమైందా? ముందు ఆ సిగ్గాపా చూడలేక చచ్చిపోయేటట్టుగా ఉంటానా? దానికి ఇంకా చాలా టైం ఉందిలే మావా, అప్పుడే తొందరైతే అట్ట. నీ అవతల కొంచెం ఫిట్నెస్ చూసినానంటే ఆ టైం ఎప్పుడో కాదు మే, ఇప్పుడు వచ్చేస్తుంది. నువ్వు పో, నువ్వు పోమే పోమే. మావా నువ్వు అట్ట పో అట్ట ఉంటే నన్ను రా రా అన్నట్టున్నది మావా. అవును మావా, ఈ రెండు జల్లలో నేను ఎట్ట ఉన్నాను? అనుష్క మాత్రం ఉన్నానా? సరే సర్లే, నువ్వు అట్ట కోపడు మాక, నేను పాత ఉండా.
కరడా ఎంత ప్రేమతో పిలుస్తా ఉండదు నా ప్రేమ దేవత. రే కరడా ఆ, అమ్మ, అయ్, అమ్మ. ఏందబ్బా వాళ్ళక నా మాదిరిగా రోహిణి ఎట్ట రంగు మారిందబ్బా. రోహిణి మాదిరిగా నేను మారదామనే బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటే తనేందే నన్ను ఫాలో అవుతా ఉండదే. మ్యాచింగ్ కావాలని చూస్తూ ఉండదేమో. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే. గడ్డి మొక్కకు కోత తెలియున బాలకుమరినే కానా నీటి కొంగను చేప మింగున జరుగునా బయట పూసిన లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలి చెడి తుంటరి సుమా. చిలక రామ చిలక మొలక ప్రేమ మొలక. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడబలితో కసిగా మనసే రే కరడా ఏందమ్మా ఇట్ట తయారైనవా? దీనికి ఒక కథ ఉందిలేరా కర్రడా. ఇంటే నా మనసు ఎంత గొప్పదో తెలిసిపోయి నన్ను దేవత మాదిరి చూస్తావు. అన్నీ అనుకున్నట్టు జరుగు కదరా. మనకు కావాల్సింది దక్కించుకోవాలంటే అప్పుడప్పుడు మెట్టు దిగుతా ఉండాలా. నేను ప్రేమిస్తా విషయం రోహిణికి తెలిసిపోయిందా? అందుకే ఒక మెట్టు దిగాలనుకునిందా? నా అలాగా మారిపోవాలనుకుంటా ఉండదా? ఏంద్రా గొరుగుతా ఉండవా? ఏ లేదమ్మా, నువ్వు అగరబత్తి పొగ వల్ల మసి మారిన లక్ష్మీదేవి ఫోటో మారిగా ఉండవు. ఏందా నా గ్రామర్ అట్లాంటిది. మసి పోసుకున్నా మాలచ్చి మాదిరి కనబడతా ఉంటాను. సర్లే గాని వెళ్ళి 4 రకాల స్వీట్లు తీసుకురాపా. దేనికమ్మా? తీపి కబురు స్వీట్ తినిపిస్తా చెప్తావా? నీ బందరా. స్వీట్లు నీ కోసం కాదు, ఇంటికి చుట్టాలొస్తా ఉంటారు వాళ్ళ కోసం. నేను బాగున్నామ్మా. ఇంటి పనులు అట్టగా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చేస్తారా? పెద్దమ్మ కేకలేస్తుంది. నేను బాగున్నా. ఊరే కరీనా కొడక, నేను చెప్పుడు మాడినట్లేదు కదా. నీ సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను.